వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం ఆయనాలో ఉన్న సరికొత్త కలెక్షన్ ని చూడడానికి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ యాక్సిస్ బ్యాంక్ పక్కనే ఉన్న ఆయనా షోరూమ్ కి విచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో రాము గారు మనకి తెలియజేసేస్తారు. మరి ఈ రోజు ఆయనా షోరూమ్ లోని కలెక్షన్ మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాము గారు. హలో అండి. హలో. ఈ రోజు మాకు మా వ్యూయర్స్ కి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? హాఫ్ సారీలో మేడం బ్రైడల్ కలెక్షన్ అండ్ పార్టీ వేర్ అండ్ డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నాం. ఓకే, సో కొన్ని డ్రెస్సెస్ చూడబోతున్నాము. అలాగే హాఫ్ సారీస్ దగ్గరికి వచ్చేసరికి బ్రైడల్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ చూడబోతున్నాం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? ఫస్ట్ ఎల్లోలో చూద్దామండి అండ్ ప్యూస్ జీరో నెట్లో. ఓకే, అండ్ కింద కూడా మనకు ప్యాథానిక్ బార్డర్తో వచ్చింది. సో ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే మనకి లోపల లైనింగ్ అంతా కూడా సాటిన్ లో చాలా ప్లెయిన్ గా ఇచ్చారండి. పైనుంచి మొత్తం కూడా జీరో నెట్ లో ఇచ్చారు. సో చాలా లైట్ వెయిట్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కలీస్ కూడా మనకి మరీ దగ్గరగా ఉండే కలీస్ కాకుండా కొంచెం వెడంగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఈచ్ కలీలో కూడా మనం ఇలాంటి ప్యాచెస్ అనేవి చూస్తున్నామండి. గోటపత్తి తోటి అలాగే చిన్న స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసేసి మనకి ఒక మంచి బూటీస్ లాగా డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. ఈ బూటీస్ మనకి ఆల్ ఓవర్ అన్ని కలీస్ కి వస్తూ ఉంటుంది. కింద బార్డర్స్ దాకా వచ్చేసరికి బార్డర్స్ కి వెనకాల మనకి స్టిఫ్నెస్ కోసం ఏంటంటే కొంచెం క్యాన్ అనేది యూస్ చేశారు. ప్లస్ లోపల బార్డర్స్ ఇచ్చే అన్ని కూడా మనకి 4 డిఫరెంట్ బార్డర్స్ అనేవి మనం చూడొచ్చు. థ్రోట్ మనకి లెహంగా మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఈ లెహంగా దగ్గరకు వచ్చేసరికి మనకి వేస్ట్ లైన్ అనేది సెపరేట్ గా డిజైన్ చేయలేదండి, యాజ్ ఇట్ ఇస్ గా రన్నింగ్ లోనే ఉంది. ప్లస్ మనం డోరీ దగ్గరికి చూస్తూ ఉంటే కనుక ఈ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. అంటే గోల్డెన్ థ్రెడ్ అనేది ఒకటి ఇచ్చారు. కిందకంతా చూస్తూ ఉంటే సింపుల్ గా ఉండే గోల్డెన్ బీడ్స్ డిఫరెంట్ సైజెస్ లో తీసుకొని చాలా మైల్డ్ గా ఉండే టాజల్స్ ఇచ్చారండి. కొంతమంది ఏంటంటే మరీ హెవీ టాజల్స్ కూడా వేసుకుంటూ ఉంటారు కదా, అట్లా కాకుండా దీనిలో ఏంటంటే కొంచెం సటిల్ గా సోబర్ గా కనిపిస్తూ మనకి ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మంచి లియాన్ పింక్ లో ఉందండి దీనికి. ఓకే, రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని నియాన్ పింక్ లో మనకి ఈ డిజైన్ అంతా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు అండి. మనకి రెండు పక్కల కూడా మనకి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు నెక్స్ కూడా మనకి ఇక్కడ డిజైన్ చేసేసారు. ఇది మనం ఫ్రంట్ నెక్ లా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ అంతా కూడా మనకి హెవీగా వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్లీవ్స్ వరకు కావాలి లేదంటే కాలర్ వరకు కావాలంటే ఇంకొంచెం డిఫరెంట్ గా కూడా మనకి ఇక్కడ వర్క్ ఇచ్చారు. ప్లస్ ఏంటంటే స్లీవ్స్ మనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా నెట్ లో వచ్చింది కాబట్టి నెట్ లోనే స్లీవ్స్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ప్లెయిన్ గా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ని కూడా ఒకటి ఇచ్చేసారండి. సైడ్ నుంచి మళ్ళీ మనకి బార్డర్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనం ఎలా ప్యాటర్న్ బ్లౌజ్ లాగా కావాలి అనుకుంటే ఆ తీరులో మనం దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. పళ్ళు అనేది మొత్తం 4 సైడ్ బార్డర్ వర్క్ ఇచ్చాడు. ఓకే, అండ్ లియాన్ పింక్ తోని అండ్ మధ్యలో మొత్తం కంప్లీట్లీ గోటాపత్తి. ఓకే, సో ప్లెయిన్ గా అయితే ఫస్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. క్రీమ్ షేడ్ లో తీసుకున్నారు. అక్కడక్కడ స్టోన్ వర్క్ ఇచ్చి మనకి పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా మనం చూస్తూ ఉంటే ఈ గోటాపత్తి వర్క్ తోటి జర్దోజీ తోటి దానికి అవుట్ లైనింగ్ ఇచ్చినట్టుగా మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఇక బార్డర్స్ దగ్గరకు వస్తే మనకి లెహంగాలోని బార్డర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బార్డర్స్ ని ఇక్కడ మనకి అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. 2 సైడ్స్ మనకి టాజల్స్ ఎలా ఇచ్చారంటే మనకి లెహంగాకి ఏదైతే డోరీ ఇచ్చారో ఆ నాడాకి ఇచ్చినట్టుగానే మళ్ళీ మనకి సేమ్ టాజల్స్ ని ఇక్కడ యూజ్ చేసినట్టుగా తీసుకోవచ్చు అండి. సో కలర్ కాంబినేషన్ తోటే చాలా బాగుందండి. మీరు ఇందాక చెప్పినట్టు బ్రైడల్ అండ్ పార్టీ వేర్ లెహంగా, సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ లెహంగా కూడా చాలా సింపుల్ గా సూపర్బ్ గా ఉంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 17,590. నెక్స్ట్ లెహంగా చూద్దామా? నెక్స్ట్ మంచి పింక్ లో చూపిస్తున్నా అండి. బ్లాక్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ లో ఇచ్చారండి. అయితే ఈ లెహంగాలోని ప్రత్యేకత ఏంటి అంటే మనకి పైన వచ్చిన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారు. లోపల నుంచి మనకి డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం వేస్ట్ లైన్ దగ్గర నుంచి మాట్లాడుకుందాము. వేస్ట్ లైన్ దగ్గర అయితే మనకి సింపుల్ గా ఉండే పట్టీలాగా తీసుకుంటారు కదా, కానీ దీనిలో వచ్చేసి మనకి చాలా హెవీగా ఉండే బార్డర్స్ ని వేస్ట్ లైన్ కి యూజ్ చేసినట్టుగా తీసుకోవచ్చు. దీనిలో కూడా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, అక్కడక్కడ గోల్డ్ కలర్ యూజ్ చేస్తూ మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. మధ్యలోనే మనకి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారండి. దీనికి కావాలంటే మనం టాజల్స్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం ఫిక్స్ చేయించేసుకోవచ్చు. ఒక జిప్పర్ లేదంటే కనుక మనం హుక్స్ లాగా పెట్టుకొని ఫిక్స్ చేయించేసుకోవచ్చు. మరి లోపల నుంచి ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో లైనింగ్ లాగా చూస్తే మనకి క్రోషియా నెట్ అనేది యూజ్ చేశారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. మళ్ళీ లోపలికి వచ్చేసరికి ఒక సాటిన్ లైనింగ్ అనేది ఇచ్చేసారు. పైనుంచి అంతా కూడా మనకి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక దీని మీదకి మనకి
ప్లెయిన్ నెట్ ఇచ్చారు కాబట్టి ఈ వర్క్ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో మనకి ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ బార్డర్స్ దగ్గరికి వస్తే బార్డర్స్ అంతా కూడా బేస్ వచ్చేసి సాఫ్ట్ గా ఉండే వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దాని మీదనే మనకి హెవీగా ఉండే గోల్డ్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. మనకి ఆల్మోస్ట్ ఒక 15 ఇంచెస్ దాకా మనకి ఈ బార్డర్ ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. అండ్ అటు ఇటు మనం చూస్తూ ఉంటే ప్లెయిన్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ నే మనకి బార్డర్స్ లాగా ఇచ్చినట్టుగా కూడా తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి బ్యాకింగ్ మనకి సింపుల్ గా ఒక పర్పుల్ షేడ్ లో ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. మరి దీనికి బ్లౌజ్ ఇంకా దుపట్టా బ్లౌజ్ అనేది మనకు కంప్లీట్లీ మహారాణి నెక్ బ్లౌజ్ ఇచ్చాడు. చాలా హెవీగా కనిపిస్తుంది మనకి. మహారాణి నెక్ ఇది సాఫ్ట్ వెల్వెట్ లోనే తీసుకున్నారండి ఫ్యాబ్రిక్ ప్యూర్ మైక్రో వెల్వెట్ ఇది. ఓకే, అయితే స్లీవ్స్ వరకు కావాలనుకుంటే మనకి ప్లెయిన్ స్లీవ్స్ వచ్చేసిందండి. మిగతా బాడీ కోసం అంతా కూడా మళ్ళీ మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ నే యూజ్ చేశారు. మహారాణి నెక్ అనగానే మనకి ఫ్రంట్ ఆల్మోస్ట్ నెక్ అంతా కూడా కవర్ అయిపోతున్నట్టు వస్తుంది కాబట్టి ఈ ప్యాటర్న్ లో మనకి డిజైన్ ఇచ్చారు. బ్యాక్ అంతా కూడా మనం ప్లెయిన్ గానే ఉంచేసుకోవచ్చు అండి. సో ఈ వర్క్ అంతా కూడా మళ్ళీ మనం చూస్తూ ఉంటే మనకి వేస్ట్ లైన్ లో ఎలాంటి వర్క్ అయితే ఇచ్చారో అదే వర్క్ ని కంటిన్యూ చేసినట్టు తీసుకోవచ్చు. ఇక బార్డర్స్ దగ్గర మనకి స్లీవ్స్ కూడా కావాలి అని అనుకుంటే ఆ విధమైన బార్డర్స్ ని కూడా ఇక్కడ మనకి డిజైన్ చేసినట్టుగా తీసుకోవచ్చు అండి. సో దీనికి దుపట్టా ఎలా ఇచ్చారు? దుపట్టా లియోన్ ఎల్లో మంచిది. ఓకే, ఒక కాంట్రాస్ట్ కదా. కాంట్రాస్ట్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ లో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది మీకు. అండ్ 4 సైడ్ బార్డర్ వర్క్ సింపుల్ వెల్వెట్ తో చాలా సింపుల్ గా దుపట్టాని మనకి ఇందులో ఇచ్చారండి. ఎందుకంటే వర్క్ అంతా కూడా లెహంగా మీద కానీ బ్లౌజ్ మీద కానీ హెవీగా అయిపోయింది కాబట్టి దుపట్టా దగ్గరకు వచ్చేసరికి చాలా ప్లెయిన్ గా ఇచ్చారు. మనకి ఇంకొంచెం వర్క్ కావాలి అని అనుకుంటే దీని మీద థ్రెడ్ వర్క్ చేయించుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనం కావాలంటే స్టోన్ వర్క్ తోటి మనం చిన్న చిన్న ప్యాచెస్ లాగా బూటీస్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి గోల్డెన్ లోనే 2 డిఫరెంట్ షేడ్స్ తీసుకొని 2 బార్డర్స్ లాగా ఇచ్చి మధ్యలో అంతా కూడా ఒక వెల్వెట్ బార్డర్ అనేది ఇచ్చి ఇవే బార్డర్స్ ని ఆల్ 4 సైడ్స్ కంటిన్యూ చేశారు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 4950 రూపీస్. ఓకే, సో ఈ కాస్ట్ మీద ఇంకా మనకి ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందా? 10% డిస్కౌంట్ ఉందండి మనకు. ఓకే, సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న రేట్స్ మీద ఇంకా 10% మనకి డిస్కౌంట్ కూడా దొరుకుతూ ఉంటుందండి. సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 యాక్సిస్ బ్యాంక్ పక్కనే ఉన్న ఆయనా షోరూమ్కి మీరు విచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చి గోల్డెన్ కలర్లో చూపిస్తున్నాను మేడం ఇది. అండ్ ఇది అనేది మొత్తం కంప్లీట్లీ బెంటెక్స్ మోడల్ వస్తుంది మీకు ప్లేట్స్లో మొత్తం కంప్లీట్. అండ్ గేర్ అనేది మనకు 9 మీటర్ గేర్ వస్తుంది. 9 మీటర్ గేర్ ఇచ్చారు. మొత్తం యా, ఇందులోని మనం ప్లేట్స్ చూస్తూ ఉంటే నార్మల్ కలీస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కుచ్చులుగా చిన్నప్పుడు మనకి ఫ్రాక్స్ ఎలా అయితే ఉంటాయో ఆ ప్యాటర్న్ లో డిజైన్ చేసినట్టుగా మనం చూస్తున్నామండి. సో ఇవంతా కూడా మనకి ఏంటంటే ప్లేట్స్ ఒకదాని మీద నుంచి ఒకటి వచ్చినట్టుగా ఉంటాయి కలీస్ లా కాకుండా. సో ఇది కొంచెం కొత్త స్టైల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక వేస్ట్ లైన్ దగ్గరికి వస్తే వేస్ట్ లైన్ లో మనకి ఒక ఫ్యాన్సీ బార్డర్ అటాచ్ చేశారు. అటు ఇటు గోల్డెన్ అండ్ మధ్యలో చూస్తూ ఉంటే మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీదనే పింక్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఎంబ్రాయిడర్డ్ వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా చాలా ప్లెయిన్ గా ఇచ్చేసారండి. లోపల నుంచి మనకి సాటిన్ లైనింగ్ అనేది ఇచ్చారు. పైనుంచి నెట్ అంతా కూడా మనకి జీరో నెట్ సాఫ్ట్ నెట్ ఒకటి తీసుకున్నారు. ఇక బార్డర్స్ దగ్గరకు వస్తే వేస్ట్ లైన్లో చూసినటువంటి బార్డర్నే కిందకి ఒకటి కంటిన్యూ చేశారు. దానికంటే పైన చూస్తూ ఉంటే అగైన్ బ్లాక్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీదనే మనకి హెవీగా ఉండే మోటివ్స్ లాగా తీసుకొని మనకి ఈ ప్యాటర్న్లో హెవీ బార్డర్ లాగా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది సింపుల్గా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైనా ఉంటే అలాంటి వాటికి ఇది వేసుకోవచ్చు అండి. సో అలాంటప్పుడు ఇది చాలా గ్రాండ్గా మనకి ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది కదా. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూద్దామా. బ్లౌజ్ అనేది షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చాడండి. ఓకే, గోల్డ్ షేడ్లో ఇచ్చాడు. ఇది మనం అనేది కాంట్రాస్ట్ పైపింగ్ ఇచ్చి అండ్ ప్యాచ్ ఇచ్చి కుట్టించుకున్న తర్వాత ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే,
సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. వేస్ట్ లైన్ లో కానీ లేకపోతే లెహంగా బార్డర్ లో కానీ మనకి ఎలాంటి బార్డర్ అయితే యూస్ చేశారో అదే బార్డర్ ని మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు స్లీవ్స్ కోసం అని చెప్పి. ఇక దుపట్టా దగ్గరకు వచ్చేసరికి టోటల్ గా కాంట్రాస్ట్. ఇందాక మనం బార్డర్స్ లో ఎలా అయితే రెడ్ కలర్ చూసామో ఆ రెడ్ కలర్ కి మనకి ఇందులో బ్రైట్ గా మిర్చ్ రెడ్ ఒకటి షేడ్ తీసుకున్నారు. మొత్తం ప్లెయిన్ గా మనకి ఈ దుపట్టాని డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. అండ్ లెహంగాలో చూసినా వేస్ట్ లైన్ దగ్గర చూసినా బ్లౌజ్ లో ఎలాంటి బార్డర్స్ అయితే ఇచ్చారో అలాంటి బార్డర్స్ ని మనకి ఆల్ 4 సైడ్స్ ఈ దుపట్టాలో కంటిన్యూ చేసినట్టుగా చూడొచ్చు అండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 4590 రూపీస్. 4590 రూపీస్. ఓకే, ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా లేకపోతే అన్ని సింగిల్ పీసెస్? ఓన్లీ సింగిల్ పీసెస్. సో రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. 4590 రూపీస్ కే మనకి ఇంత రిచ్ గా గ్రాండ్ గా ఉండే ఈ లెహంగాస్ అలాగే హాఫ్ సారీస్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. మరి నెక్స్ట్ ఇంకొక చూద్దామా? నెక్స్ట్ జార్జెట్ లో చూపిస్తున్నాను. ఓకే, అండ్ ప్యూర్ జార్జెట్ లో. ఇది ఇంతవరకు సెమీ స్టిచ్ చూసాం కదా, ఇది రెడీ టు వేర్ స్టిచ్డ్ కదా. యా, రెడీ టు వేర్ లెహంగా అండి ఇప్పుడు మనం చూసేది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అక్కడక్కడ yellow అండ్ ఆరెంజ్ కూడా కనిపిస్తూ మనకి కొంచెం హైలైట్ అవుతూ తెలుస్తుంది. ఇది నార్మల్ గా మనకి కలీస్ అంతా కూడా రెగ్యులర్ గా మనం అనార్కలీస్ చూస్తూ ఉంటాం, లేదంటే లెహంగాస్ లో ఎలా చూస్తూ ఉంటామో అలాగే కంటిన్యూ చేశారు. ఇక వేస్ట్ లైన్ దగ్గర వచ్చిన బార్డర్స్ దగ్గరకు వస్తే పింక్ బార్డర్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఒక ఫ్యాన్సీ బార్డర్ తీసుకున్నారు. ఈ ఫ్యాన్సీ బార్డర్ మీద అంతా కూడా మనకి గుజ్రీ వర్క్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. ఉలెన్ థ్రెడ్ తోటి మనకి ఈ ఫ్లారల్ డిజైన్ అలాగే లీవ్స్ అంతా కూడా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక కిందకు వచ్చిన బార్డర్స్ ని చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. మనకి పైన వేస్ట్ లైన్ లో ఎలాంటి బార్డర్ అయితే తీసుకున్నామో అదే బార్డర్ ని ఇక్కడ ఒకటి కంటిన్యూ చేస్తూ కిందంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ లోనే 3 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. కొంచెం యాంటిక్ గోల్డ్ ఒకటి, కాపర్ గోల్డ్ ఒకటి, కొంచెం డల్ గా ఉండే గోల్డ్, ఇలా 3 డిఫరెంట్ షేడ్స్ తీసుకొని ఒక 4-5 బార్డర్స్ దాకా డిజైన్ చేసి అన్నిటికీ డిమార్కేట్ చేయడం కోసం మనకి ఏంటంటే ఒక పర్ల్ లేస్ అనేది ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు అండి. అటు ఇటు మళ్ళీ ఫ్యాబ్రిక్స్ తోటే మనకి ఇంకొంచెం బార్డర్స్ వేసి ఎక్స్టెండ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఈ బార్డర్స్ అన్నిటికీ ఎక్స్టెన్షన్ లో మనం ఇలా చూస్తూ ఉంటే లెహంగా మీద ఇంకొక డిజైన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కర్దానా బీడ్స్ అలాగే స్టోన్ వర్క్ తోటి మనకి ఈ డిజైన్ అంతా తెలుస్తుంది. అలాగే జర్దోజీ వర్క్ ని కూడా అక్కడక్కడ ఇందులో చేశారనమాట. ఈ ప్యాటర్న్ లో మనకి లెహంగాలోని అన్ని కలీస్ లోనూ ఈ యొక్క డిజైన్ అనేది మనకి తెలుస్తూ ఆల్ ఓవర్ ప్లెయిన్ గా ఉంచకుండా అక్కడక్కడ ఇలాంటి సింపుల్ బూటీస్ అనేది ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ గా వదిలేశారండి. ఇంకా మనం ఫ్రంట్ లోనే మళ్ళీ ఇంకొక డోరీ చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్ లో లెహంగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. దీనిలో అంతా కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ తోటే ఇదే సీక్వెన్స్ లేదంటే కనుక ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్న వాటితోటే టాజల్స్ అనేవి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు అండి. బ్లౌజ్ అనేది గుల్జరీ మేడం, ప్యూర్. ఓకే, ఇది ప్యూర్ బాగల్పూరి సిల్క్ మీద ఇచ్చాడు. ఓకే, బాగల్పూరి సిల్క్ మీద మనకి గుల్జరీ వర్క్ తోటి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఏంటంటే గుజ్రీ వర్క్ లాగానే కనిపిస్తూ ఉంటుందండి. థ్రెడ్ వర్క్ తోటి మేజర్ గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా మనం ఎలా అయితే మన బార్డర్స్ లో ఎలివేట్ అవుతున్న షేడ్స్ చూసామో ఆరెంజ్ అండ్ పింక్ ఈ రెండింటిని ఎక్కువగా తీసుకొని మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. కావాలనుకుంటే కనుక మనం దీన్ని ప్లెయిన్ గా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి స్లీవ్స్ వరకు కూడా వర్క్ ఇచ్చారు కాబట్టి ఇదంతా తీసుకొని హైలైట్ చేస్తూ కూడా మనం దీన్ని డిజైన్ చేయించుకోవచ్చు. ఇక దుపట్టా దగ్గరకు వచ్చేసరికి మల్టీ కలర్ షేడెడ్ దుపట్టా అనేది ఇచ్చారు. ప్యూర్ జార్జెట్ లో ఇచ్చాడు మనకు. ఓకే, అండ్ ప్యూర్ జార్జెట్ మల్టీ కలర్ లో ఇచ్చాడు. రైట్, షేడెడ్ దుపట్టా ఇచ్చారు. దీనిలో ఏంటంటే మనకి రెడ్ దగ్గర నుంచి పింక్ వరకు కనిపిస్తూ ఉంటుంది ఒక లేయర్ లో, ఇంకోటి అంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఇచ్చారనమాట. ఇక బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి మల్టీ కలర్ బార్డర్స్ పింక్, yellow అండ్ గ్రీన్ ఈ మూడింటిని బార్డర్స్ లాగా కొంచెం హెవీగా తీసుకొని మనకి ఆల్ 4 సైడ్స్ దీన్నే డిజైన్ చేశారు. మనం ఇంకా దీన్ని రిచ్ గా కావాలి అని అనుకుంటే కనుక దీని మీద ఇంకా మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి. యాజ్ ఇట్ ఈస్ గా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అకేషన్స్ కి అయితే కనుక సూపర్ గా హైలైట్ అవుతూ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే 13,590 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ గోల్డెన్ లో గోల్డెన్ లో కలర్ కాంబినేషన్ అండ్ మెరూనిష్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది మీకు. సో లోపలంతా కూడా లైనింగ్ మనకి క్రేప్ లైనింగ్ ఇచ్చారండి ఇందులో. సో కలీస్ దగ్గర చూస్తూ ఉంటే చాలా లిమిటెడ్గా కలీస్ తీసుకున్నారు. అన్నీ కూడా చాలా వైడ్గా తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఇదంతా కూడా మైకా ప్రింట్ అంటారా లేకపోతే వీవింగ్లో వచ్చిందా? ఇది మేడం ఇది మైకా ప్రింట్ మేడం. ఓకే, ప్యూర్ మైకా ప్రింట్ ఇది. ఓకే, సో మనం ఈ లెహంగా మీద చూస్తున్న డిజైన్ అంతా కూడా మనకి ప్యూర్ మైకా ప్రింట్లో తీసుకున్నారండి. అన్ని కలీస్లోనూ మనకి ఆల్ ఓవర్గా ఇదే వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వేస్ట్ లైన్ కూడా మనకి సెపరేట్గా ఏం తీసుకోకుండా రన్నింగ్లోనే తీసేసుకున్నారు. ఇక బార్డర్స్ దగ్గరికి వస్తే బార్డర్లో మీకు మొత్తం యాంటిక్ బార్డర్ వచ్చింది, క్రీమ్ కలర్తో వచ్చింది. అండ్ బ్లూ దాని మీద మొత్తం నిమ్జరీ అండ్ సీక్వెన్స్ అని వచ్చింది. మొత్తం యాంటిక్ వర్క్ తో వచ్చింది ఫ్లవర్స్ లోని. అండ్ లియాన్ పింక్ మీద మనకు అండ్ గోల్డెన్ వర్క్ ఇచ్చారండి. ఓకే, సో ఇలా చూస్తూ ఉంటే మనకి స్టాండ్ అవుట్ అవుతూ కనిపిస్తున్న బార్డర్ వచ్చేసి ఈ పార్ట్ లో కనిపిస్తుందండి. బేస్ అంతా కూడా రెడ్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీద నుంచి కట్ వర్క్ తో ఉన్న ఒక డిజైనర్ లేస్ ని మనం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఇదంతా కూడా ఫ్లారల్ డిజైన్, మధ్యలో అంతా కూడా మనకి కట్ వర్క్ లో అంటే చిన్న చిన్న చెక్స్ వర్క్ లాగా కనిపిస్తూ చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. లెహంగా మొత్తానికి దీన్ని మనం హైలైట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో లెహంగాలో మనకి సింపుల్ గా ఉండే టాజల్స్ కూడా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. కొంచెం కాంట్రాస్ట్ షేడ్ లో బ్లూ కలర్ లో తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా.
చూద్దామా? బ్లౌజ్ చాలా డిఫరెంట్ ఉందండి మీకు. ఓకే. అండ్ రెగ్యులర్ నార్మల్ బ్లౌజ్ కాకుండా అండ్ దీని స్టైల్ అనేది జాకెట్ కాలర్ నెక్ స్టైల్లో జాకెట్ మోడల్ ఇచ్చాడు మీకు. ఓకే. సో ఈ ప్యాటర్న్ లో తీసుకొచ్చా అంటే ఇది సెమీ స్టిచ్ అన్నట్ట? సెమీ స్టిచ్డ్ ఇది. మనం అవసరం ఉంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు, అవి వద్దనుకుంటే సెపరేట్ ప్లెయిన్ కలర్ క్లాత్ బ్లూ కలర్ తీసుకొని కూడా షార్ట్ బ్లౌజ్ కుట్టించుకొని దాన్ని జాకెట్ మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో దీనికి ఏంటంటే మనం 2 డిఫరెంట్ బ్లౌజెస్ లో కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. కొంచెం మనకి అకేషన్ కి తగ్గట్టు కొంచెం మైల్డ్ గా సింపుల్ గా కావాలి అని అనుకుంటే మనం బార్డర్స్ ఇన్ని కలర్స్ ఇచ్చారు కాబట్టి వీటిలోంచి ఏదో ఒక షేడ్ తీసుకొని ప్లెయిన్ బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకొని దాని మీదకి ఇది జాకెట్ లా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే జస్ట్ కోట్ మోడల్ లో కాబట్టి మనకి నార్మల్ మన ఫిట్టింగ్స్ కి తీసుకొని దీనికి ఏమీ హుక్స్ లేకుండా ప్లెయిన్ గా ఇట్లా లీవ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే దీన్నే మనం హైలైట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక జస్ట్ కాలర్ నెక్ లాగా వచ్చింది కాబట్టి మన ఫిట్టింగ్స్ కి చేంజ్ చేసుకొని దీన్ని హుక్స్ తోటి ఈ ప్యాటర్న్ లో కవర్ చేసుకుంటే కూడా మనకి బాగుంటుంది. అయితే మనకి బార్డర్స్ లో ఎలాంటి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందో ఆ థ్రెడ్ వర్క్ ని మేజర్ గా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. బ్యాక్ అంతా కూడా హై నెక్ ఇచ్చారు, కంప్లీట్ గా ప్లెయిన్ గా వదిలేసారండి. ఇక అదే వర్క్ మళ్ళీ మనకి స్లీవ్స్ లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. స్లీవ్స్ లో కూడా అదే ఐవరీ షేడ్ లో మనకి వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఎంబోస్డ్ గా ఇచ్చేసి లెహంగాలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ నే మనకి స్లీవ్స్ కూడా యూజ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ మనకి 3/4 నుంచి ఫుల్ స్లీవ్స్ కి మధ్యలో వస్తూ ఉంటుంది. సో చాలా బాగుందండి. మరి దీని దుపట్టా ఎలా వచ్చింది? దుపట్టా మంచి రాయల్ బ్లూ ఇచ్చాడండి మనకు. ఓకే. ప్లెయిన్ గా దుపట్టా ఇచ్చేసారు. అక్కడక్కడ మాత్రమే మనకి సింపుల్ గా ఉండే సెల్ఫ్ స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న బార్డర్స్ ని ఆల్ 4 సైడ్స్ తీసుకున్నారు. దీనికి కూడా టాజల్స్ వచ్చినాయి. టాజల్స్ వస్తాయి మేడం, 2 సైడ్ వస్తాయి. 2 సైడ్స్ మనకి సింపుల్ టాజల్స్ లెహంగాలో డోరీకి యూజ్ చేసినటువంటి టాజల్స్ నే మనం దీనికి కూడా తీసుకున్నట్టుగా చూడొచ్చు. రైట్. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 8,990 రూపీస్ దాకా పడుతుంది. నెక్స్ట్ కంప్లీట్ ఎక్స్క్లూజివ్ లంగా మేడం ఇది. ఓకే. ఇది కూడా మళ్ళీ మనకి సెమీ స్టిచ్డ్ కదా? సెమీ స్టిచ్డ్ ఇది. ఓకే. కంప్లీట్ డిజైనర్ వేర్ ఇది. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. జనరల్గా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కానీ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కానీ ఈ వర్క్ కానీ మనము బ్రైడల్ వెడ్డింగ్ గౌన్స్లో చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి ప్యాటర్న్ తోటి మనకు ఒక లెహంగా డిజైన్ చేసినట్టుగా తీసుకోవచ్చు. ఇక్కడ వేస్ట్ లైన్ దగ్గర చూస్తూ ఉంటే గోల్డెన్ టిష్యూ షిమ్మర్ లాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దాంతో సింపుల్గా ఉండే వేస్ట్ లైన్ డిజైన్ చేశారు. కిందంతా కూడా మళ్ళీ మనకి ఏంటంటే ఈ కట్ వర్క్ తోటి ఎంబ్రాయిడర్డ్ డిజైన్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ మనకి వేస్ట్ దగ్గర మాత్రమే ఎలివేట్ అవుతుందండి. కిందకంతా చూస్తూ ఉంటే మనకి కొంచెం అంబ్రెల్లా కట్ ఇచ్చినట్టుగా అలాగే జిగ్జాగ్ గా మనకి తీసుకున్నారు. అండ్ షేడ్స్ కూడా చూస్తూ ఉంటే కింద నుంచి మనకి పింక్ కలర్ పీచ్ కలర్ వస్తూ పైకి వచ్చేసరికల్లా ఆరెంజ్ షేడ్ అంటే మనకి షేడెడ్ నెట్ ని తీసుకున్నారు. జనరల్ గా షేడెడ్ అంటే షిఫాన్స్ లేదంటే జార్జెట్స్ చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి షేడెడ్ నెట్ లో తీసుకున్నారు. ఇక లోపల లైనింగ్ లాగా తీసుకుంటే ఇదంతా కూడా మళ్ళీ మనకి కొంచెం క్రోషియా అండ్ షాంట్నీ లేస్ లాగా తీసుకున్నారండి. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ మైల్డ్ గా కనిపిస్తూ అక్కడక్కడ ఈ ఫ్లారల్ డిజైన్ ఉన్న దగ్గర అంతా కూడా హెవీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సాటిన్ లైనింగ్ ఇచ్చారు. కిందంతా కూడా ఈ స్టిఫ్నెస్ కోసం మనకి క్యాన్ అనేది ఎక్కువగా యూజ్ చేసినట్టుగా మనం తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా లెహంగా గురించి చూస్తూ ఉంటే కనుక ఆల్ ఓవర్ లెహంగా అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ చాలా రిచ్ గా ఎలివేట్ అవుతూ తెలుస్తూ ఉంటుందండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దామా? బ్లౌజ్ అనేది ప్యూర్ రా సిల్క్ లేచాడు. సో ఇందాక మనం ఒక పీస్ కి చూసినట్టు జాకెట్ మోడల్ లాగా మనం తీసుకోవచ్చు. లోపల కావాలనుకుంటే కనుక గోటాపత్తి లేదంటే కనుక రా సిల్క్ లో అయినా కానీ గోల్డ్ కలర్ తీసుకొని ప్లెయిన్ బ్లౌజ్ లాగా తీసేసుకోండి. దీని మీద నుంచి మనం దీని ఒక జాకెట్ స్టైల్లో తీసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మంచి ఎలిగెన్స్ అనేది మనకి ఈ లెహంగాలో కనిపిస్తోంది. సో వర్క్ అంతా కూడా మనకి దీనిలో ఫ్రంట్ లోనే ఇచ్చారనుకుంటే పొరపాటేనండి. బ్యాక్ కూడా చాలా హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఓవరాల్ గా మనకి గోల్డ్ లోనే 2-3 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. రన్నింగ్ గోల్డ్ కలర్ లో ఒకటి తీసుకొని కొంచెం డార్క్ గా ఉండే గోల్డ్ కలర్ లో మనకి ఫ్లవర్ బంచెస్ లాగా బూటీస్ లాగా ఇచ్చినట్టు తీసుకున్నారు. దీనిలోపనే మనకి జర్దోజీ వర్క్ కానీ కర్దానా కానీ లేదంటే స్టోన్ వర్క్ కానీ అంతా కూడా ఇచ్చేసి హైలైట్ చేస్తూ మనకి బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. మరి దీనికి దుపట్టా ఎలా వస్తుంది చూద్దామా? మంచి లియాన్ పింక్ లో ఉంది. యా,
అంటే దీన్ని మనం కావాలంటే దుపట్టా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇందాక మనం షార్ట్ బ్లౌజ్ అనుకున్నాం కదా, అలా కాకుండా మనం కొంచెం కార్సెట్ బ్లౌజ్ లాగా తీసుకున్నప్పుడు ఈ జాకెట్ వేసేసుకుంటే మనకి అసలు దుపట్టా తోటి అవసరం కూడా పడదండి. ఇండో వెస్టర్న్ మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అలా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. సో ఓన్లీ ట్రెడిషనల్ గానే కాకుండా మంచి పార్టీ వేర్ గా కూడా ఉందండి ఈ లెహంగా దగ్గరకు వచ్చేసరికి. మనకి ఇంకా బార్డర్స్ దగ్గరకు వస్తే మొత్తం బాడీ అంతా కూడా ప్లెయిన్ నెట్ లోనే ఇచ్చేసారు, అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక బార్డర్స్ దగ్గరకు వస్తే అటు ఇటు మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ లేదంటే టిష్యూ లాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి బార్డర్స్ లాగా ఇచ్చి లోపలంతా కూడా మనకి కొంచెం పర్ల్ వర్క్ ఇచ్చినట్టు తీసుకోవచ్చు. ఇదే వర్క్ ని మనకి ఆల్ 4 సైడ్స్ కంటిన్యూ చేస్తూ టాజల్స్ ని కూడా మనకి 4 పక్కల కూడా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ లో మనకి టాజల్స్ అనేవి తీసుకున్నాం అనమాట. కొంచెం బేబీ పింక్ అలాగే కొంచెం గోల్డ్ షేడ్స్ అన్ని కనిపిస్తూ మనకి టాజల్స్ ని డిజైన్ చేశారు. ఇక బ్యాకింగ్ అంతా కూడా మనకి రెడ్ కలర్ రా సిల్క్ తీసుకొని చేశారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 16,590 రూపీస్. 16,590 రూపీస్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ పీస్ వస్తుందండి. దీన్ని ఏంటంటే మనం మంచి రిచ్ లుక్ ఉండే పార్టీస్ కి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఇంకొక పీస్ చూద్దాం. మంచి లియాన్ పింక్ లో ఇది. అండ్ దీని మీద అనేది మొత్తం కంప్లీట్లీ గోటాపత్తి అండ్ జర్కన్ అండ్ కంప్లీట్లీ అనేది మొత్తం హ్యాండ్ వర్క్ రెడీమేడ్ లో ఉంది. సెమీ స్టిచ్ లో ఉంటుంది, కానీ షేప్ ప్రకారం కుట్టించుకోవాలి మనం. ఓకే. సో దీనిలో చూస్తుంటే లైనింగ్ అంతా కూడా మనకి సాటిన్లో ఇచ్చారండి. మళ్ళీ పైనుంచి నెట్ అంతా కూడా మనకు కొంచెం సాఫ్ట్ నెట్ యూస్ చేశారు. జర్కన్ వర్క్ని అలాగే స్టోన్ వర్క్ని మనకి ఇందులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక బార్డర్స్ని చాలా ఎక్కువగా హైలైట్ చేసినట్టుగా చూడొచ్చు. మైట్ బి మనకి వేస్ట్ లైన్ బార్డర్స్ కానీ లేదంటే లెహంగాకి కిందకు వచ్చిన బార్డర్స్ కూడా చాలా హైలైట్ చేస్తూ ఇచ్చారు. దీనిలో ఏంటంటే పింక్ కలర్కి కాంట్రాస్ట్గా మనకి కొంచెం డార్క్ పర్పుల్ షేడ్ అనేది తీసుకున్నారు. దీని మీదనే మనకి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి ఒక ఫ్యాన్సీ బార్డర్ లాంటిది తీసుకొని కిందంతా కూడా గోటాపత్తి తోటి ఒక టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకి వేస్ట్ లైన్ లో యూస్ చేశారు. ఇక కిందకి వచ్చిన బార్డర్స్ ని చూస్తూ ఉంటే మల్టీ కలర్ బార్డర్స్ ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి పర్పుల్ బేస్ తో ఉంది, అలాగే బ్లాక్ బేస్ అండ్ పింక్ బేస్ తో ఇంకొకటి గ్రీన్ బేస్ తో ఇలాగా మల్టీ కలర్ బార్డర్స్ లాగా ఇచ్చారు. అండ్ ప్రతి బార్డర్ లోనూ మనకి వర్క్ అనేది కొంచెం చేంజ్ అవుతూ వస్తుందండి. కిందకి వచ్చేసరికి మనకి ఇందులో కొంచెం పర్ల్ వర్క్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ తోటి ఫ్యాన్సీ బార్డర్స్ రన్ చేస్తూ థ్రెడ్ వర్క్ తోటి ఎంబోస్డ్ డిజైన్స్ లో మళ్ళీ మనకి ఫ్లారల్ డిజైన్ అంతా కూడా ఇచ్చారు. ఓకే. సో పార్సీ వర్క్ లో మనకి ఈ పింక్ కలర్ అంతా కూడా బ్లాక్ బేస్ మీద తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి హైలైట్ అవుతూ కనిపిస్తుంది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బార్డర్ కదా. ఈ గ్రీన్ కలర్ బార్డర్ లో మనకి గోటాపత్తి తోటి ఫ్లారల్ డిజైన్ లాగా తీసుకొని మధ్యలో అంతా కూడా మనకి జర్దోజీ సిల్వర్ అండ్ సిల్వర్ సీక్వెన్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకంతా కూడా మనకి బ్లౌజ్ మనకి వెనకాల కూడా ఇదే ఓకే. ఫ్రంట్ లో చూసినా బ్యాక్ లో చూసినా మనకు మొత్తం ఈ స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మంచి ఫిష్ కట్ కూడా మనకి షేప్ కూడా దీనిలో తెలుస్తుంది. గేరా అనేది హెవీగా ఇచ్చి వేస్ట్ దగ్గర నుంచి కొంచెం స్లిమ్ గా తీసుకొని వచ్చారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ ప్యూర్ రా సిల్క్ ఇచ్చారండి. ఓకే. సో ఇది వచ్చేసి మనం బ్యాక్ నెక్ లాగా తీసుకోవచ్చు. డీప్ అనేది మనకి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీనిలోనే మనకి పర్ల్ వర్క్ అలాగే జర్దోజీ అండ్ స్టోన్ వర్క్ తోటి మనకి మొత్తం కూడా వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ ప్లెయిన్ గా వదిలేసేయలేదండి, ఓన్లీ నెక్ వర్కే వర్క్ ఇచ్చి మిగతా అంతా వదిలేసినట్టుగా కాకుండా అంతా కూడా మనకి ఈ సింపుల్ గా ఉండే వర్క్ అనేది ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇదే వర్క్ ని మళ్ళీ మనకి ఫ్రంట్ లో కూడా ఇచ్చారు. ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే మనం ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా మొత్తం కూడా బూటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక స్లీవ్స్ వరకు కూడా మనకి సెపరేట్ గా ఈ వర్క్ ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇక దుపట్టా ఎలా వస్తుంది? దుపట్టా మంచి లియాన్ పింక్ అండి ఇది. అండ్ కంప్లీట్లీ పార్సీ వర్క్ ఉంది. 4 సైడ్ yellow అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మేజర్ గా తీసుకున్నారు. అండ్ బార్డర్ అనేది కూడా మనం బ్లాక్ కాంబినేషన్ ఇచ్చాడు బ్యాక్ గ్రౌండ్ మొత్తం. లెహంగాలో ఎలా అయితే మనం బ్లాక్ కలర్ బేస్ మీద పార్సీ వర్క్ తోటి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోటి ఈ వర్క్ అంతా తీసుకున్నామో అదే మనకి బార్డర్స్ లో ఆల్ 4 సైడ్స్ ఇచ్చి మధ్యలో వచ్చేసి మనకి గోటాపత్తితో టెంపుల్ వర్క్ అలాగే ఇంకొక పర్పుల్ బేస్ మీద సింపుల్ గా ఉండే థ్రెడ్ వర్క్ తోటి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. ఇంకా ఆల్ ఓవర్ మనకి దుపట్టా అంతా కూడా ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది కదా కొన్ని నెటెడ్ ఫ్యాబ్రిక్స్ తో వచ్చే దుపట్టాస్. అలా కాకుండా దీనిలో మనకి స్టోన్ వర్క్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాచెస్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 15,500 రూపీస్ దాకా పడుతుందండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ yellow కలర్ పింక్ కలర్ ఇలాగ మల్టీ కలర్స్ తీసుకొని మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఓకే. సో ఈ డిస్కౌంట్ 10% అనేది ఒక్కొక్క పీస్ మీదనే కాకుండా సెలెక్టివ్ పీసెస్ మీదనే కాకుండా మనకి ప్రతి కలెక్షన్ లోనూ మనకి 10% డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అవైల్ చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలనుకున్నా వాటి మీద 10% డిస్కౌంట్ కావాలనుకున్నా కూడా ఆయనకి తప్పకుండా విచ్చేసేయండి. ఇంకోటి ఏంటంటే మనం నెక్స్ట్ అండ్ హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఉంది మన దగ్గర కంప్లీట్లీ. అంటే మాక్సిమం ఒక 10-15 పీసెస్ తీసుకుంటే అది హోల్సేల్ ప్రైస్ కూడా ఇస్తాం మనం. ఓకే. సో వింటున్నారు కదండి, మనకి హోల్సేల్ లో కావాలి అని అనుకుంటే అంటే లాట్ లో ఒక 10 to 15 పీసెస్ దాకా కావాలి అనుకుంటే మనకి హోల్సేల్ ప్రైసెస్ కే దొరుకుతుంది. లేదంటే కనుక ఇక్కడ రీటైల్ కూడా చేస్తూ ఉంటారు. అవి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ హాఫ్ శారీస్, ఘాగ్రాస్
సో ఇలా ఏ వెరైటీ తీసుకున్నా మనకి అన్నిటి మీద కూడా 10% డిస్కౌంట్ దొరకడమే కాకుండా హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. సో డిస్కౌంట్ తీసి పక్కన పెట్టేసినా కూడా మనకి చాలా చక్కటి అందుబాటు ధరల్లోనే ఇక్కడ ఘాగ్రాస్ కానీ, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, కుర్తీస్ కానీ ఏవైనా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంత చక్కటి కలెక్షన్ని మీరు కూడా పర్సనల్గా వచ్చి చూడాలి అని అనుకుంటే రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న ఆయన షోరూమ్కి మీరు విచ్చేసేయండి. మరి రాము గారు ఇంత చక్కటి కలెక్షన్ని మాకు మా వ్యూవర్స్ అందరికీ చాలా ఓపికగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూస్ చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.